హాయ్ వ్యూయర్స్, కవిత బాలాజీ అండి. చూడండి, ఇది దోశ పెనం అనమాట. హైలో పెడుతున్నా. ఎప్పుడు కానీ మనం ఇట్లా చేయబెడితే బాగా వేడి తగిలినప్పుడే దోశ పోయాలి. మామూలుగా ఉట్టేప్పుడు పోసారంటే దోశ సరిగా రాదనమాట. దోశ పెనం పెద్దగా ఉంటే మీకు మంచిదే. పిండి ఏమో ఇట్లా జారుగా ఉండాలి. ఇవి దోశలు పోసుకోవడానికి మంచిగా టిప్స్. పెనము బాగా వేడెక్కాలి, ఇంకా పిండి ఇట్లా జారుగా ఉండాలి. మరీ నీళ్ళగా కూడా ఉండకూడదు. మీరు దగ్గర పెట్టుకోవచ్చు, ఇట్లా పెనంకి దగ్గర పెట్టుకుని. గరిటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గరిట అనమాట. గరిటి ఇట్లా ఉండాలి, ఫ్లాట్గా. చూసారా, ఈజీగా వేసుకోవచ్చు. ఇది చిన్నది కాబట్టి గుంట ఒక 3 వేసుకుని ఇట్లాగా బాగా మనం చేతితో పూసినట్టే ఉంటుంది అనమాట. బాగా సన్నగా వస్తుంది దోశ. మీకు చూడండి, సన్నగా మీకు దోశ వస్తుంది. ఇట్లా ఫిల్ చేసుకోవచ్చు, అక్కడక్కడ హోల్స్ వస్తుంది. ఇంకా మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇలాగా పుయ్యవచ్చు అనమాట. చూసారా, సన్న దోశ వస్తుంది మీకు ఇలా పోస్తుంది. గరిటె ఇట్లా ఉండాలి, ఫ్లాట్గా. సరేనా, పిండి ఏమో ఇట్లా జారుగా ఉండాలి. తవ పెద్దగా ఉండాలి. మనం ఇట్లా చేయబెట్టగానే వేడి మనకి తగలాలి. నేను నా వేరే వీడియోస్లో మీకు టిప్స్ చూపించాను, ఎట్లా మనము దోశ పిండి నానబెట్టుకోవాలి. మీకు సన్నగా దోశలు రావాలంటే బాగా తీగలాగా తాగుతూ అని చెప్పి. ఇది చూసారా, నేను పెయింట్ వేసుకున్నాను. మన నూనె దానికి నేను కోకోనట్ ఆయిల్ వాడతాను అండి. లేకపోతే నేను పల్లి నూనె కూడా వాడుతూ ఉంటాను. కోకోనట్ ఆయిల్ లైట్గా ఉంటుంది, ఇంకా ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ మంచిదన్నమాట. పల్లి నూనె కూడా మంచి శక్తిని ఇస్తూ ఉంటుంది. మన హోల్స్గా వస్తాయి కదా దోశలు, దానిలో ఫిల్లింగ్గా పోసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, మీకు మామూలుగానే ఉంటుంది ఆయిల్. ఆయిల్ తినకూడదు అని మొత్తానికి తినకుండా కూర్చున్నారు అనుకోండి, మన ముఖంలో ఉన్న షైనింగ్, గ్రీజీనెస్ ఇవన్నీ పోయి డ్రైగా తయారవుతుంది ముఖం. అందుకని మరీ ఆయిల్ తినకుండా ఉండకూడదు, ఆయిల్ తినాలి కొద్దిగా. అది కూడా మరీ ఎక్కువ కాదు, నార్మల్గా పోసుకుని మనము తినచ్చు అన్నమాట. చూసారా, మీకు దీనిలోనే చాలా టిప్స్ వచ్చినాయి. పిండి ఎట్లా కలుపుకోవాలి, దోశ వేయాలి సన్నగా అంటే, ఇంకా మీకు తవ ఎట్లా కాలాలి, ఇంకా దాన్ని ఎట్లా తిప్పాలి దోశని, ఇవన్నీ మీకు టిప్స్ ఒక దానిలోనే వచ్చేసినాయి. ఇంకా కాలలేదు, కాలితే మీకు ఈజీగా అదే లేచి నుంచి ఉంటుంది. హైలోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటేనే మీకు బాగా దోశ సన్నగా వస్తుంది. చూసారు, మామూలు సీసాలు తీసుకొని చక్కగా ఇట్లా పెయింట్ చేసుకోవచ్చు మనము. అదే మనం బయట కొంటే బోల్డ్ అని డబ్బులు వేస్తాడు వాడు, కాస్ట్. మనమే ఇంట్లో ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకో టిప్ ఏంటంటే సన్నగా ఉండాలి. ఇట్లా అంటే ముట్టుకుంటే వంగిపోయేలాగా కాదు, కానీ ఇట్లా చాకులాగా ఉండాలి మన దోశ తీసే ఈ అప్పక. దీన్ని రకరకాలుగా అంటారు. ఒకళ్ళు అప్పక అంటారు, ఒకళ్ళు వేరే పేరుతో అంటారు. నేను ఒక చేతితో వీడియో తీస్తూ ఇంకో చేతితో దోశ తీస్తున్నాను. ఎక్కడెక్కడ లెగుస్తూ ఉందో అక్కడక్కడ నేను దాన్ని లేపుకుంటూ వస్తున్నాను అన్నమాట. ఇట్లా మీరు సన్నగా దోశను చూసుకుని మీకు దోశ టిప్స్ చూపించాను, పిండి ఎట్లా కలుపుకోవాలో చూపించాను, ఇంకా మీకు తవ ఎంత లెక్కన కాలాలో చూపించాను, ఇంకా మీరు ఎట్లాంటి ఆపక వాడాలి అది కూడా మీకు నేను చూపించేసాను. టిప్స్లో బోల్డ్ అండ్ టిప్స్ చూపించాను దోశ గురించి. నా వేరే వీడియోస్లో మీకు ఎట్లాగా మీరు మన ఏమంటారు దోశ పిండి ఎట్లా నానేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు చూపించాను.
మీకు చక్కగా ఎర్రగా కాలి ఈజీగా దోశ వచ్చేస్తుంది. సన్న క్రిస్పీగా ఉంటుంది, అట్ ఏ టైం మెత్తగా కూడా ఉంటుంది. మరి క్రిస్పీగా ఉండి గుచ్చుకునేలా కాకుండా. చూడండి హోటల్ దోశ ఎందుకు పనికిరాదు, ఒక బ్యూటిఫుల్ దోశ ఎట్లా పోసుకోవాలి అని చెప్పి నేను మీకు చూపించేసాను. చూసారా? ఇట్లా మీరు కమ్మగా దోశ పోసుకొని ఇప్పుడు మీరు సిమ్ చేసుకోవచ్చు. చక్కగా చట్నీ వేసుకొని ఎట్లా తినొచ్చు అని చెప్పి నేను మీకు చూపించేసాను. నా ఒక వీడియోలో మీకు చాలా టిప్స్ దొరుకుతాయి. చూడండి ఇట్లా దోశ వేసుకొని చక్కగా కమ్మగా మీరు వేడిగా పొగలు వస్తుంది, తినేసేయచ్చు. మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Kavita Balaji here. Like, share and subscribe my channel.